సోనియా గాంధీ గారి సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వెంకయ్యనాయుడు నాయకత్వం, సోనియా గాంధీ గారి 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 నాయకత్వం, జై కాంగ్రెస్, సోనియా గాంధీ, సోనియా గాంధీ, సోనియా గాంధీ, సోనియా గాంధీ. లేదాడ ఎంతకే చెప్పు మరిచిపోములే అమ్మా సోనియమ్మ, నీ ఎంట మేము ఉంటామే సోనియమ్మ, నీ నీళ్ళు మరిచిపోములే అమ్మా సోనియమ్మ, నీ ఎంట మేము ఉంటామే సోనియమ్మ. అమ్మా సోనియమ్మ ఓ తల్లి సోనియమ్మ, దాని నుండి నీవు తెలంగాణ బాధలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు, తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు, తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. చేస్తివే అమ్మా సోనియమ్మ, తెలంగాణ ఇస్తివే సోనియమ్మ, అడుగు చేస్తివే అమ్మా సోనియమ్మ, తెలంగాణ ఇస్తివే
తెలంగాణ తల్లివైన తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైన. రచన గానం చక్రాల రఘు టిపిసిసి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు. సాగానం అందించిన వారు వాణి సయ్యద్ గారు. డిసెంబరు 9 నాని బర్త్డే నాడు నంబరాము నోట తెలంగాణ మాట పంపి మా గుండెలోన నీవు కూడు కట్టుకున్నావు. మా గుండె ఢిల్లీ నుండి నీవు తెలంగాణ బాధలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. నీ తాత నెహ్రూ గారు శాంతికి మరో పేరు. నీ అత్త ఇందిరమ్మ మనకు ఆదర్శమమ్మ. నీ భర్త రాజీవ్ గాంధీ వీరుల బంధువమ్మ. నీ భర్త రాజీవ్ గాంధీ వీరుల బంధువమ్మ. నీ భర్త రాజీవ్ గాంధీ వీరుల బంధువమ్మ. అడుగులాడు చేస్తివే అమ్మా సోనియమ్మ. తెలంగాణ ఇస్తివే తల్లి సోనియమ్మ. అడుగులాడు చేస్తివే అమ్మా సోనియమ్మ. తెలంగాణ ఇస్తివే తల్లి సోనియమ్మ. అమ్మా సోనియమ్మ తల్లి సోనియమ్మ. ఢిల్లీ నుండి నీవు తెలంగాణ బదలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లివైనవు. రచన గానం చక్రాల రఘు టిపిసిసి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు. సాగానం అందించిన వారు వాణి సయ్యద్ గారు. డిసెంబరు 9 నాని బర్త్డే నాడు నంబరాము నోట తెలంగాణ మాట పంపి మా గుండెలోన నీవు కూడు కట్టుకున్నావు. మా గుండెలోన నీవు కూడు కట్టుకున్నావు. మా గుండెలోన నీవు కూడు కట్టుకున్నావు. సోనియమ్మ ఈ నిన్ను మరిచిపోములే అమ్మా సోనియమ్మ. ఈ ఉంటమేమో ఉంటమే
వీరొల్ల బంధు అమ్మ భర్త రాజీవ్ గాంధీ వీరొల్ల బంధు అమ్మ ఈ భర్త రాజీవ్ గాంధీ వీరొల్ల బంధు అమ్మ నాడు చేస్తే మా సోనియా అమ్మ తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చి తెలంగాణ తల్లి రచన గానం చిత్రాలను టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు సాగరం అందించిన వారు వాణి సయ్యద్ గారు. డిసెంబర్ 9 నాటి బర్త్డే నాడు నేను మరిచిపోములే అమ్మా సోనియమ్మ ఇంటమేమో ఉంటమే సోనియమ్మ నిన్ను మరిచిపోములే అమ్మా సోనియమ్మ ఇంటమేమో ఉంటమే సోనియమ్మ అమ్మా సోనియమ్మ తల్లి సోనిచ్చి తెలంగాణ తల్లి వైరు తెలంగాణ తెచ్చి తెలంగాణ తల్లి వైరు. ఆలస్యమైన గాని 10 జిల్లాలతోని హైదరాబాద్ రాజధానిగా సోనియమ్మ తెలంగాణ ఉద్యోగాలు 9వ సంవత్సరము సోనియా గాంధీ గారి యొక్క వారి యొక్క జన్మదిన వారి బర్త్డే సెలబ్రేషన్స్ వారి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అట్లాగే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారితో పాటు మల్లికార్జున గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు వారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం మల్లికార్జున గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పథకాలు 6 ముఖ్యమైన పథకాలు రైతు రుణమాఫీ కానివ్వండి, ఉచితంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి, 200 యూనిట్లకే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంటు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500కే కానివ్వండి, గృహలక్ష్మి ప్రతి మహిళకు 2500 కానివ్వండి, అట్లాగే మరి ఇంకా అనేక పథకాలు ఇంకా కొన్ని పథకాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఈ ముఖ్యమైన వాగ్దానం చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి మాటలు విశ్వసించి మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినారు. మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయింది, ఈనాటికి సంవత్సరం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లు సీనియర్ నాయకుల క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన రోజు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మరి వారితో పాటు ఖార్గే గారు వారి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకుంటే ముందుగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మరి పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉచితంగా ఈరోజు మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో మరి ముందుగా ఈ మహిళా బస్సు ప్రయాణం మొదలైంది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ చెప్పిన దాంట్లో ఉండదు రాని రాకపోని అని ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు
ఈ బర్త్డే సందర్భంలోనే ఆమె యొక్క బర్త్డే, ఆమె జన్మదిన సందర్భంలోనే మరి సోనియా గాంధీ గారు చాలా విశాల హృదయంతో, పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్ర విభజనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అందుకే తెలంగాణ ప్రజలారా, మరి మాట ఇస్తే మాట నిలుపుకునే కుటుంబం, రాజకీయ స్వార్థం ఉండదు, రాజకీయాల కోసం ఏది చేయరు. రాష్ట్రాల్లో రాజకీయాలు అధికారం వస్తుంది పోతుంది, అయినా వారు మాట అంటే మాట అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క కుటుంబం. అందుకే తెలంగాణ ప్రజలకు ఇంకా ప్రతిపక్షాలు గోలు పెడుతున్నాయి, ఇంకా అవి రావాలి ఇవి రావాలని. సరే, ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, మా కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ గడ్డ మీద ఏ మాట అయితే ప్రతి తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టే దాంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మాట ఇంకా కొన్ని నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆ మాట నిలబెట్టుకుంటారు. దాంట్లో ప్రజలు అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల మాట నమ్మకండి, వాళ్ళు మీరు గతంలో మోసం చేసిరు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర మోసం చేసిన చరిత్ర లేదు. మాట ఇస్తే మాట నిలబెట్టుకునే కుటుంబం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, మేమిచ్చిన హామీలు త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, సంగారెడ్డి నియోజక మీడియా తరఫున, మీడియా పరంగా నేను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల పక్షాన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.